భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తా ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మనం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే మావి గన్, మా జగన్ గురించి ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అబ్బా, మావిగన్ అని స్క్రిప్ట్ ఎవరైతే రాశారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. అయితే ఆయనకే ఆస్కార్ ఇస్తే, స్క్రిప్ట్ రాసిన వాళ్ళకే ఆస్కార్ ఇస్తే, మరి స్క్రిప్ట్ యాస్టీజ్గా చదివిన వాళ్ళకి ఏ అవార్డు ఇవ్వాలి అంటే ఆస్కార్కి మించిన అవార్డులు ఏమైనా ఉంటాయా అంటే ఏమో, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, డబుల్ ఆస్కార్ అన్నట్టుగా చెప్తున్నారు చాలామంది. ఇంతకీ మావిగన్లో ఏమున్నాయి ఏంటి అనేది కనుక ఒకసారి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే, అమరావతికి సంబంధించి ఈ చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు సంబంధించిన చర్చ అయితే నిన్న లోక్సభలో జరగబోతోంది అని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, నిన్న 11 గంటలకి వాళ్ళకి అచ్చొచ్చిన నెంబర్ అయినటువంటి 11 గంటలు అనే నంబర్కి 11 నంబర్ దగ్గర ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. కానీ ఆ ప్రెస్ మీట్లో మావిగన్ అంటూ ఆయన పేరు యాడ్ అయ్యేలాగా అమరావతికి ఆ పేరు పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా మచిలీపట్నం, విజయవాడ, అలాగే గుంటూరుకి ఈ మూడిటికి సరౌండింగ్స్లో ఉన్న ప్లేస్ని అయితే రాజధానిగా పెట్టి ఆ రాజధానికి ఈ పేరు పెట్టాలి అన్నట్టుగా మావిగన్ అన్నట్టుగా ఆయన చెప్పారు. సరే, ఆయన ఏదో ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆయన ఏదో చెప్పాడు అనుకోండి, మీరెందుకయ్యా అసలు నేను చెప్పటానికి కూడా వీలు లేకుండా అలాంటి పదాలు ఇప్పుడు అవి నేను చెప్పలేను, అలా అని చెప్పి చదవాలేను, దాని గురించి డిస్కషన్ చెయ్యను లేను అంటే ఈ మూడైనా ఇంకా ఉన్నాయిగా అన్నట్టుగా, అంటే రకరకాల అర్థాలు, అమ్మో చెప్పలేని అర్థాలు వచ్చేలాగా రకరకాల ట్రోలింగ్స్. ఆల్రెడీ 11 నెంబర్ అచ్చిరాదు అన్న విషయం వాళ్ళకి తెలుసు. మరి 11 గంటలకి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నవ్వుల పాలు అవ్వటం అవసరమా? ఓ పక్క రాజ్యాంగంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని ఉండాలి అని ఎక్కడా రాసి లేదు, అది కేవలం కేంద్రానికి మాత్రమే అంటారు. కేంద్రం ఏంటి, రాష్ట్రం ఏంటి, కేంద్రంలో రాష్ట్రాలు ఉండవా? అసలు ఏం చెబుతున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. దేశ రాజధానికి మాత్రమే, దేశ రాజధానికి మాత్రమే అంటారు. ఏం దేశ రాజధాని, అసలు ఏం చెప్తున్నారు అర్థం అవుతుందా అని చాలామంది విమర్శిస్తున్నారు. ఇంకొక మాట ఏమిటి అంటే, సరే ఆయన మాట ప్రకారమే తీసుకుందాం, ఒకవేళ రాజ్యాంగంలో నిజంగా రాసలేదనుకోండి, మరి 3 రాజధానుల మాట ఎందుకు అన్నట్టు? ఒక్క రాజధాని వద్దన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోనే ఒక రాజధాని అనే పేరే లేదు. మరి 3 రాజధానుల విషయం ఎందుకు తీసుకొచ్చారు అంటే, అప్పుడు అవగాహన లేదా, ఇప్పుడు అవగాహనకు వచ్చిందా అంటే, మీకు ఇప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు వేరు, అప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు వేరా అనే డౌట్లో అయితే ప్రజెంట్ చాలామంది. నిన్న ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరూ ఇదే ఒకటే నవ్వులు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమయ్యింది, అసలు ఏం జరుగుతోంది? పాపం స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళను కూడా ఇలాంటి పాపం స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళని కూడా ఆయనకి నవ్వుల పాలు చేసే వాళ్ళని పెడతారా? ఈ కోటరీ ఇంకా ఉందా? పాపం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొనాలి కదా అని చాలామంది చెప్తున్న మాట. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, ఆయన ఆ మాట అన్నాడు అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా మీరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది పులివెందులకు సంబంధించి లేకపోతే కడపకు సంబంధించి ఆ మధ్యలో సెంటర్ పాయింట్ ఉంటే అక్కడ పెట్టచ్చుగా రాజధాని, మరి అక్కడేమనాలి అని కొంతమంది అడుగుతుంటే, ఇంకొకళ్ళు ఇలా రకరకాలుగా, ఒక మాట కాదు రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు షేర్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అవి తప్పుడు అర్థాల కింద వెళ్తున్నాయి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా రాకుండా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చెప్పాలి
చెప్పాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లోక్సభలో కూడా 10 పార్టీలకు సంబంధించిన వాళ్ళు మద్దతు తెలిపితే 11వ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాకౌట్ చేసి వెళ్ళిపోయిందంటే నిజంగా రాష్ట్ర పరువుని నిజంగా ఏ స్థాయిలో తీసేశారు అనేది ఖచ్చితంగా మనం బాధపడాల్సిన అంశం. ఎందుకు అంటే రాజధాని అమరావతి అంటే ఏం ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి, అసలు అక్కడ ఉన్న నష్టం ఏంటి వీళ్ళకి, అక్కడ రాజధాని వస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా చెప్పట్లా. పోనీ మేము వ్యతిరేకం అని చెప్తున్నారా, మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. అంటే ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలా? ఇప్పుడు మచిలీపట్నం వాళ్ళు కొట్టుకోవాలి, విజయవాడ వాళ్ళు కొట్టుకోవాలి, గుంటూరు వాళ్ళు కొట్టుకోవాలి, ఇప్పుడు ముగ్గురు కలిసి ఇప్పుడు ఏకతాటిపైకి రావాలి. ఇప్పుడు ఆ ముగ్గురు కొట్టుకోవాలి, వాళ్ళు ఏమనాలి, ఈ మధ్యలోనే మాకు రాజధాని కావాలి అని చెప్పి వాళ్ళు ముగ్గురు కొట్టుకోవాలా? పైగా నేను వస్తే ఖచ్చితంగా మార్చేస్తామంటే వాళ్ళేమో మేము 15 ఏళ్ళు దాకా నో ప్లేస్ అని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో ఓన్లీ ప్లేస్ అని మీరు చెప్తున్నారు. మీ ప్లేస్లేమో కానీ ఈ రాజధానికి సంబంధించిన ఇష్యూ మాత్రం దేశం అంతా వ్యాప్తి చెందేలా చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతూ. లోక్సభలో అమరావతి అనేసరికి రాజధాని అని లోక్సభ ఆమోదించినా కూడా ఈ చర్చకు సంబంధించి 2 గంటలు జరిగితే అమరావతిని ఎన్ని రకాలుగా మాట్లాడారు మిథున్ రెడ్డి గారు. అసలు కరెక్టేనా మన రాజధాని గురించి మీరు ఆ విధంగా మాట్లాడటం? అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలు అక్కడ ఉంటే వాళ్ళ దగ్గర మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలా మాట్లాడడం కరెక్టేనా? మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చాలామంది చెప్తున్న మాట. మీకు ఇష్టం లేదనుకోండి, స్పష్టంగా ఇష్టం లేదు అని చెప్పాలి. ఓ పక్క సపోర్ట్ ఉంటాం అంటారు, ఓ పక్క ఏమో ఇంకోటి కావాలి అంటారు. ఒక దాని మీద మీకే క్లారిటీ లేకపోతే వాళ్ళైనా క్లారిటీగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఏ ఒక్కళ్ళు కూడా ఇటుక కాదు కదా, కనీసం ఒక మట్టి రవ్వను కూడా తరలించడానికి దాన్ని మార్చడానికి వీలు లేకుండా పకడ్బందీగా వాళ్ళు ఏ లక్ష్యంతో వచ్చారో ఆ లక్ష్యం పరంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యానించడం అయితే కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారే కానీ లేకపోతే చదువుకున్నటువంటి ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ విధంగా అయితే మాట్లాడటం కరెక్ట్ కాదు అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా అమరావతి అయితే ఏమిటి ప్రాబ్లం అనేదైనా చెప్పాలా? అది చెప్పట్లా. కాకపోతే తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, గొడవలు సృష్టించే ప్రయత్నాలు అయితే వచ్చే అవకాశం ఉందా అంటే ఇటువంటి మాటలు వింటే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇలాంటి అవకాశం మాత్రం ఇలాంటి మాటలకు మిగతా వాళ్ళు కూడా తావు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రోలింగ్స్ ఈ విధంగా ఆపేయడం కూడా కరెక్ట్ ఏమో అని నేనైతే అనుకుంటున్నా. ఆయన అయితే సబ్జెక్టు పరంగా అవగాహన లేకుండా ఆ విధంగా మాట్లాడారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిపై ట్రోలింగ్ మొదలు పెడతారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంపై ట్రోలింగ్ మొదలు పెడతారు. అవసరమా? మీరు మొదలు పెడితే వాళ్ళు మొదలు పెడతారు. అంత అవసరమా అని చెప్పి అయితే చెప్పదలుచుకున్నాం. మొత్తానికైతే ఈరోజు నిన్నైతే గుడ్ న్యూస్ లోక్సభ వరకు వెళ్ళింది కాబట్టి ఇక రాజ్యసభలో ఈరోజు ఆ బిల్లుకు సంబంధించి ఆమోదం పొందేందుకు ఈరోజు ఆ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మ్యాక్స్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి అయితే పక్కాగా చేరుతుంది. ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ అనేది అధికారికంగా వెలువడుతుంది. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుందో అదే సాధించిందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పొగిడితే నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు లోక్సభలో పొగిడారు. ఇది చాలదా ఆయన అంటే ఏంటో చెప్పడానికి? సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. 5.5 గంటల సమావేశం కేవలం జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని, ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని.